విద్య వల్లనే వ్యక్తిత్వ వికాసం అలవడుతుందని ఇండోర్ కలెక్టర్ నరహరి అన్నారు. ఏ పని చేసినా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. నగరంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కాలేజీలో శక్తివంతమైన భారత్ మన భాగస్వామ్యం అనే అంశంపై సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ తో కలిసి ఇండోర్ కలెక్టర్ నరహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని తదనుగుణంగా కృషి చేయాలన్నారు. విద్య వల్లనే సమాజంలో మార్పు తీసుకురావచ్చని చెప్పారు. ఏ వృత్తిలో ఉన్నా తాము చేస్తున్న పనిపైన నిబద్దతగా పారదర్శకంగా పనిచేయాలన్నారు. మన దేశం అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నప్పటికీ పోటీలో వెనుకబడి ఉన్నామని పోరాడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎక్కడైతే అధికారులు ఏ పొజిషన్ లో కూర్చున్నారో ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు నిష్పక్షంగా, పక్షపాతం లేకుండా, పక్షపాత రహితంగా పనిచేయాలి. కాబట్టి సో మనమంతా మనకు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కూడా సర్వీస్ చేయాలి. ఖచ్చితంగా మన దేశం అనేది ఏ విధంగా అయితే ఈరోజు శక్తివంతంగా తయారవుతుందో ఇంకా పటిష్టంగా తయారవుతుంది. విద్యా దదాతు వినయం, వినయాద్యా పాత్రత్వం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతసుఖం. విద్యా దదాతు వినయం. విద్య అనేది మనకి వినయం నేర్పిస్తుంది. విద్య అనేది ఎక్కడ రాసలేదు. అసలు విద్య అనేది మొత్తం 70 సంపాదించుకొని ఎక్కడ లేదు. విద్యా దదాతు వినయం. వినయం ఉండడం అనేది నేర్పిస్తుంది అంట. వినయాద్యాత్ పాత్రత్వం. అప్పుడు ఆ వినయం అనేది మనకి పాత్రత్వం అంటే ఒక క్యారెక్టర్, ఒక మంచి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఇదంతా విద్య. సో స్టూడెంట్ లైఫ్ లో చేయాల్సింది ఇదే అనమాట. నువ్వు ఒక మంచి ప్రొఫెసర్ అవుతావా, ఒక ఇంజనీర్ అవుతావా, ఒక డాక్టర్ అవుతావా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా, పోలీస్ ఆఫీసర్ అవుతావా. బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి బండి సంజయ్ మాట్లాడుతూ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, వాటిని అధిగమించి దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుకున్న ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమిస్తే రాబోయే రోజుల్లో మంచి రోజులే ఉంటాయని స్పష్టం చేశారు. 40 రోజుల సకలజనుల సమ్మెను చేపట్టి కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. దేశాన్ని ఆర్థికంగా అవినీతి రహితంగా మార్చుకునేందుకు కృతనిశ్చయంతో ఉండాలన్నారు. ఈ మార్పు అనేది దేనికోసమో ఒకరి కోసం కాకుండా ప్రపంచ దేశాల్లో గతంలో భారతదేశంలో స్థానం మనకు తెలుసు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో కూడా భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయాలి. ప్రపంచంలో అగ్రనాయకంగా ఆ స్థానానికి మనం ఎదగాలన్న లక్ష్యంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆర్థిక పరమైన కావచ్చు, అభివృద్ధి పరంలో కావచ్చు, అవినీతిని నిర్మూలించడంలో కావచ్చు, అనేక విషయాల్లో రకరకాల కోణంలో అనేక ఆలోచనతో వల్ల మనం చూస్తాం దేశంలో మార్పులు. బట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం పెద్ద మార్పు